కూడా మీకు ఎక్కడ డివైడ్ చేయలేదు? కిచెన్ డివైడ్ చేయడానికి కూడా స్పేస్ ఎక్కువ లేదండి ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్పేస్ ఏంటంటే కొంచెం లిమిటెడ్ వచ్చింది, ఎందుకంటే అటు మళ్ళీ మనకి లిఫ్ట్ వచ్చేసింది కదా. సో లిఫ్ట్ లాబీలో యూస్ చేయలేం కాబట్టి సో డైనింగ్ ఇచ్చాం. సో ఈ డైనింగ్ ఏరియాలో ఏంటంటే అది మళ్ళీ ఒటమన్ స్టైల్కి వెళ్ళాం. ఓకే, ఎందుకంటే సెంటర్లో వేయడానికి లేదు మనకి డైనింగ్ టేబుల్. సో అందుకని అటువైపు బెంచ్ స్టైల్ చేసి మళ్ళీ టేబుల్ ఆనిక్స్ మార్బుల్తో తీసుకుని ఇది కస్టమైజ్ చేయించాం అన్నమాట, చైర్స్ కూడా. ఓకే, సో ఎందుకంటే ఇది హాల్లోంచి కనపడుతుంది కాబట్టి ఐ వెంట్ ఫర్ అ సేమ్ కలర్, మోర్ ఆర్ లెస్ ద సేమ్ కలర్. ఓకే, పర్ల్ వైట్లోనే వెళ్ళాం అన్నమాట కిచెన్ కూడా. సో ఇక్కడ వచ్చేసి మీరు షోకేస్ లాగా మళ్ళీ క్రాకరీ కోసం అండి, ఎందుకంటే క్రాకరీ మిస్ అయింది కాబట్టి చిన్న ఒక డిస్ప్లే యూనిట్ లా చేసాం అనమాట. ఇంట్లో చాలా ఉంటాయి కదా మనకి పెట్టుకునేవి. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా థీమ్ వైట్ థీమ్లోనే వైట్ థీమ్లోనే తీసుకున్నామండి, కంప్లీట్ వైట్ థీమ్లో తీసుకున్నాం. కానీ మెయింటెనెన్స్ అయితే ఇష్యూ కాదండి ఇదంతా కూడా. సో ఈ పార్ట్ వచ్చేసి మనకి ఫుల్ కోట్ టైల్ వెళ్ళాము. ఓకే, సో క్లీనింగ్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది, మీకు ఎక్కడా కూడా క్లీనింగ్ ఇష్యూ లేదు. ఇదంతా కూడా ఎక్రిలిక్ లామినేట్. కిచెన్ అనేసరికి వైట్కి కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు చాలా మంది కూడా. సో ఏం చిన్న మరక పడినా పోదు అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే పడినా కూడా క్లీన్ చేసుకునే మెటీరియల్స్ ఇవన్నీ కూడా. ఇది క్వాడ్స్ కాదు, నానో వైట్ ఇవేమీ కాదు. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ ఫుల్ బాడీ టైల్. ఓకే, వెరీ ఈజీ టు క్లీన్ అండ్ వెరీ ఈజీ టు మెయింటైన్ అనమాట. సో కబోర్డ్స్ కూడా ఎక్కడికక్కడ మొత్తం క్లోజింగ్ ఇచ్చేసారు. మొత్తం టోటల్ సైడ్స్ కూడా మీరు మొత్తం స్టోరేజ్ ఇచ్చాము. స్టోరేజ్ అయితే చాలా ఎక్కువ ఇచ్చాం కిచెన్ అంతా. సో ఇదేంటంటే హ్యాండిల్లెస్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ కూడా. సో ఇది మీకు ఎక్కడ హ్యాండిల్ కనిపించదు కిచెన్లో, ఓన్లీ ఇందులోనే ఈ ఫేసెట్ మౌల్డ్లోనే మనం హ్యాండిల్ చేసాం అనమాట. సో అండ్ ఇక్కడ కూడా మళ్ళీ డిఫరెంట్గా స్టోరేజ్ ఇచ్చినట్టున్నారు కదా. అది రోలింగ్ షట్టర్ మేడం. అంటే రోలింగ్ షట్టర్ అన్ ద సెన్స్ ఏంటంటే మనకి అప్లయన్స్ కార్నర్ కింద యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన మిక్సీ కానీ లేకపోతే టోస్టర్స్, బ్లెండర్స్ ఇవన్నీ కూడా మీకు అందులో పెట్టుకోండి. సో గ్రైండర్స్ అవన్నీ చేయడానికి కూడా మనకి అక్కడ ప్లగ్ పాయింట్స్ ఉన్నాయి. సో కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ఇలా వంగి చేసుకోవడానికి ఇక్కడ చేసుకుని క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఈ ఏరియా కూడా వేస్ట్ కాకుండా మనకి స్పేస్ని యూటిలైజ్ చేసామన్నమాట. అండ్ ఇదైతే ఫ్రిడ్జ్ది సంబంధించి, ఇది ఫ్రిడ్జ్ స్పేస్ అండి. ఫ్రిడ్జ్ పర్ఫెక్ట్ వెళ్ళిపోతుంది మీకు ఇందులోకి. దిస్ ఇస్ ద ప్యాంట్రీ యూనిట్. ఓకే, నైస్. దిస్ ఇస్ ద కంప్లీట్ ప్యాంట్రీ యూనిట్ అండి. అంటే స్పేస్ ఎంత చిన్న ప్లేస్ అని కాదు, దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అది మేడం. అలాగే ఇంకోటి ఏంటంటే ఫంక్షనాలిటీ. మీరు ఒకలా వాడతారు కిచెన్ని, నేను ఒకలా వాడతాను. సో క్లయింట్ ఎలా వాడతారు అనేది తీసుకుని వాళ్ళకి కావాల్సినవి అన్నీ అటాచ్ చేస్తాం అనమాట ఎప్పుడైనా సరే కిచెన్లో. సో కిచెన్కి సంబంధించి కస్టమర్ ఎలాంటి ఐడియాస్ ఇచ్చారు? సో కిచెన్కి సంబంధించి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆవిడ అడిగింది ప్యాంట్రీ యూనిట్ అండి. సో ప్యాంట్రీ యూనిట్ ఇంక్లూడ్ చేసాము. దాంతోపాటు ఇక్కడ మీకు ఒక రైస్ పుల్ అవుట్ ట్రే కూడా చేసాము. 50 kg రైస్ క్యాన్ ఉంది. ఓకే, సో రైస్ క్యాన్ రోజు తీసి పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక పుల్ అవుట్ చేసాం. క్యాన్ కరెక్ట్గా పట్టే స్పేస్లో. ఇది ఏంటంటే మనమే స్టీల్తో ఫ్యాబ్రికేట్ చేయించాం అనమాట ఇది. ఓకే, సో ఇది రైస్ పుల్ అవుట్. సో మిగతా ఇవన్నీ కూడా టాండమ్ బాస్కెట్స్. ఇదైతే మెయిన్గా మాకు కావాలి అని అడిగారు. సో ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒకలా వాడతాం కదా మేడం, వీడికి ఎక్కువ టాండమ్ బాస్కెట్స్ కావాలి అన్నారు. సో ఎక్కువ టాండమ్ బాస్కెట్స్ అని ఇంక్లూడ్ చేసాం. ఇక్కడికి మనకి కార్నర్ యూనిట్ అండి. అంటే ఈ కార్నర్ స్పేస్ వేస్ట్ కాకుండా కార్నర్ యూనిట్ ఇచ్చేసాం అనమాట. సో ఇక్కడ కూడా కొంచెం చిన్న స్టోరేజ్ ఇచ్చినట్టు. ఇది మెట్ల కింద ప్లేస్ మేడం. ఓకే, ఆ ప్లేస్ని ఏమన్నా ఏ విధంగా చేశారు? అంటే ఇప్పుడైతే సర్ది లేదు, బట్ ఐ విల్ షో యూ. ఇదంతా ఏంటంటే మెట్ల కింద అంతా స్పేస్ ఉంది. సో ఇది ఒక పుల్ అవుట్ స్టోరేజ్ కింద చేసామండి. ఇది మొత్తం బయటకు వచ్చేస్తుంది, ఒక ట్రాలీ లాగా బయటకు వచ్చేస్తుంది. వెరీ నైస్. ఓకే, దీంట్లో లోపల మొత్తం షెల్ఫ్స్ ఉన్నాయి. ఓకే ఓకే, సో మెట్లది స్పేస్ కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా స్టోరేజ్ అయితే ఇచ్చేసారండి. సో స్టెప్ది ఇక్కడ సెల్ఫ్స్ లాగా. సో ఇందులో మనం వేస్టేజ్ ఏమైనా ఉన్నా సరే అంటే యాక్చువల్గా ఇవాడి దగ్గర పెద్ద పెద్ద గిన్నెలు, పలావ్ కడాయిస్, కుక్కర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి పెద్దవి పెట్టుకోవడానికి మన కిచెన్లో ఎక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను ఇలా ఒక స్టోరేజ్ చేసి ఇచ్చాను. సో ఎందుకంటే ఇది వంగి యాక్సెస్ చేసుకునే ప్లేస్. సో అటంతా కార్వి అవన్నీ పెట్టుకున్నా ఈ స్పేస్ ఏదైతే కిచెన్కి సంబంధించి వాడుకునేది ఉందో దానికి మాత్రం ఇలా పుల్ అవుట్ బయటకు వచ్చేస్తుంది, మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఎక్కడ కూడా ప్లేస్ని మాత్రం వేస్ట్ చేయలేదండి. చిన్న ప్లేస్ని కూడా యూస్ చేసేస్తున్నారు. అవును, అదే అసలు మెయిన్ మన ఆడవాళ్ళకి కావాల్సింది మెయిన్ అదే అనమాట. ఎక్కడ కూడా ప్లేస్ వేస్ట్ అవ్వద్దు, ప్రతి ఒక్కటి కూడా ప్లేస్ యూజ్ అవ్వాలి, అది అందంగా ఉండాలి. లేడీస్ది ఏదంటే మనకి స్టోరేజ్ కావాలి కానీ అది హెవీగా కనిపించకూడదు మనకి. అండ్ ఇక్కడ కూడా షింక్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. సో ఇది చిన్న హ్యాండ్ వాష్ అండి.
సో మిర్రర్ కూడా మొత్తం టచ్ సెన్సర్ ఇచ్చాము, 3 కలర్స్ వెళ్తుంది ఇది. ఓకే ఓకే, సో దీన్ని మళ్ళీ అది సింక్ అని అనిపించకుండా మళ్ళీ ఒక లైట్ అదంతా పెట్టి దీన్ని ఎలివేట్ చేసాం అన్నమాట ఈ స్పేస్ని కూడా. చాలా నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? నెక్స్ట్ ఒక్కసారి గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం మేడం. సో ఏంటంటే ఈ ఇంట్లో మొత్తం ఇంటర్నల్ డోర్స్ కూడా బిల్డర్ ఇచ్చినవి అన్ని రిమూవ్ చేసి వీ వెంట్ ఫర్ ఆర్ ఓన్ ఇంటర్నల్ డోర్స్ అనమాట. ఓకే, సో డోర్స్ కూడా మనకి స్పెసిఫిక్గా ఇక్కడ డోర్ పెట్టారు అని లేకుండా ఆ వాల్లో అటాచ్ చేసేసాం.